హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఐసిలో ఉన్నటువంటి టెక్ టర్మ్ అనేటటువంటి ఆన్లైన్ ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఇంగ్లీష్ మీద పరిజ్ఞానం ఉండాలి, మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీకు ఇంగ్లీష్ టర్మినాలజీ అనేది అవసరం పడుతుంది. దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎవరు గైడ్ చేసేవారు ఉండరు కాబట్టి మీకు మీరుగా ఈ పాలసీ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మీకు ఇంగ్లీష్ భాష మీద పరిజ్ఞానం ఉండాలి. మీకు వచ్చేటటువంటి ఈమెయిల్స్ మీరు చూడగలిగే స్థితిలో ఉండాలి. ఇలా ఉన్నవారు మాత్రమే మీరు ఈ ఎల్ఐసిలో ఉన్నటువంటి టెక్ టర్మ్ అనేటటువంటి ప్లాన్ను తీసుకుంటే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంత పరిజ్ఞానం లేదు అని అనుకుంటే కనుక ఎల్ఐసిలో మనకు జీవన్ అమర్ అనేటటువంటి ఆఫ్లైన్ పాలసీ ఉంటుంది. ఇది ఏజెంట్ దగ్గర నుండి మీరు తీసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ టెక్ టర్మ్ అనేటటువంటి ప్లాన్కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎల్ఐసి ఆన్లైన్ టర్మ్ పాలసీ ప్లాన్ పేరేంటంటే టెక్ టర్మ్. దీని యొక్క టేబుల్ నెంబర్ 854, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 512N333V01. ఇది ఆన్లైన్లో మాత్రమే లభ్యమయ్యేటటువంటి ప్లాన్. ప్యూర్ రిస్క్ ప్రీమియం ప్లాన్ ఇది. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ యొక్క టెక్ టర్మ్ ఈజ్ ఎ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఆన్లైన్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ప్లాన్ which provides financial protection to the insured's family in case of his unfortunate death during the policy term. ఓకే, ఇది ప్యూర్ రిస్క్ ప్రీమియం ప్లాన్. ఇది మనకు అనుకోకుండా డెత్ జరిగితే వారి యొక్క ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉద్దేశించబడినటువంటి ప్లాన్ ఇది. దిస్ ప్లాన్ విల్ be available through online application process only and can be purchased anytime anywhere at your convenience. ఇది మనకు 24/7 ఆన్లైన్లో లభ్యమవుతుంది. మీరు ఎనీ టైం ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా కూడా ఈ పాలసీని మీకు వీలును బట్టి మీరు పర్చేజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ ప్లాన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏజ్. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 65 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ 80 ఇయర్స్, అంటే ఈ ప్లాన్ని 80 ఇయర్స్ మెచ్యూరిటీ వరకు కూడా వర్కౌట్ అవుతుంది. సమ్ అష్యూర్డ్ మినిమం 50 lakhs, మ్యాక్సిమం నో లిమిట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇన్కమ్. అయితే మినిమం 50 lakhs ఈ పాలసీ తీసుకోవడానికి ఉంటుంది. మ్యాక్సిమం అనేది నో లిమిట్, అంటే మన యొక్క ఆదాయాన్ని బట్టి మనము ఈ పాలసీని ఎంతవరకైనా తీసుకోవచ్చు. అంటే మన యొక్క ఆదాయం బట్టి 20 times, 25 times, 30 times అనేది ఎల్ఐసి వారు డిసైడ్ చేస్తారు. అంతవరకు కూడా ఈ పాలసీని తీసుకోవడానికి వీలు ఉంటుంది. ద బేసిక్ సమ్ అష్యూర్డ్ shall be in multiples of 5 lakhs if basic sum assured for the policy is 50 lakhs to 75 lakhs. చూడండి, 50 లక్షల నుండి 75 లక్షల వరకు ఎవరైతే ఈ మధ్యలో పాలసీ తీసుకోవాలి అనుకుంటున్నారో 50 lakhs నుండి 5 lakhs మల్టిపుల్స్లో అప్ టు 75 lakhs వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు. ₹25 lakhs if basic sum assured for the policy above 75 lakhs. 75 lakhs కంటే అబోవ్ తీసుకోవాలి అనుకుంటే
25 lakhs మల్టిపుల్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 75 lakhs తర్వాత మనకు 1 crore, 1 crore 25 lakhs, 1 crore 50 lakhs ఈ విధంగా తీసుకోవడానికి ఉంటుంది. అంటే 25 lakhs మల్టిపుల్స్లో ఈ పాలసీని తీసుకోవడానికి ఉంటుంది. పాలసీ యొక్క టర్మ్ అనేది మినిమం 10 years, మ్యాక్సిమం 40 years ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇందులో మనకు రెగ్యులర్ ప్రీమియం ఉంటుంది, అంటే సేమ్ యాజ్ పాలసీ టర్మ్. మనము పాలసీ టర్మ్ ఎంత తీసుకుంటామో ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా అంతే ఉంటుంది. దీన్ని మనము రెగ్యులర్ ప్రీమియం అంటాం. అయితే లిమిటెడ్ ప్రీమియం అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం అనేది ఇందులో పాలసీ టర్మ్ -5 years, ఓకే, టర్ము 10 నుండి 40 years మధ్యలో ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో పాలసీ టర్మ్ -5 years ఉంటుంది. అదేవిధంగా పాలసీ టర్మ్ -10 years, ఇది పాలసీ టర్మ్ 15 years నుండి 40 years మధ్య వారికి అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఇవ్వండి, పాలసీ టర్మ్ -5 years అంటే 5 years, చివరి 5 years మనము పాలసీకి సంబంధించి ప్రీమియాన్ని చెల్లించకున్నా కూడా మనకు పాలసీ ఇన్ఫోర్స్లోనే ఉంటుంది. అదేవిధంగా పాలసీ -10 years అంటే పాలసీ -10 years అంటే చివరి 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లించకున్నా కూడా ఈ పాలసీ ఇన్ఫోర్స్లోనే ఉంటుంది. తర్వాత సింగిల్ ప్రీమియం. ఈ సింగిల్ ప్రీమియం అంటే ఏ విధంగా ఉంటుందంటే 1 time డిపాజిట్, ఒకటేసారి డిపాజిట్ చేస్తారు. ఆ పాలసీ టర్ము ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా ఈ పాలసీ ఇన్ఫోర్స్లోనే ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్గా లిమిటెడ్గా కట్టకుండా ఒకేసారి కట్టాలి అని అనుకుంటారో ఇది వారికి ఉపయోగంగా ఉంటుంది. కీ ఫీచర్స్ ఆఫ్ ఎల్ఐసిస్ టెక్ టర్మ్. ఎల్ఐసి టెక్ టర్మ్కి సంబంధించినటువంటి కీ ఫీచర్స్, ముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఫ్లెక్సిబుల్ టు చూజ్ ఫ్రమ్ 2 benefit ఆప్షన్స్. ఇక్కడ మనము 2 రకాల బెనిఫిట్ ఆప్షన్ను చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటవది లెవెల్ సమ్ అష్యూర్డ్. ద అబ్సల్యూట్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ టు బి పేడ్ ఆన్ డెత్ రిమైన్స్ ద సేమ్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. అంటే మనం ఎంతైతే సమ్ అష్యూర్డ్ ఈ పాలసీకి తీసుకుంటామో త్రూ అవుట్ ద పాలసీ టర్మ్ మొత్తము అంతే సమ్ అష్యూర్డ్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా అన్ఫార్చునేట్ డెత్ జరిగినట్లయితే ఆ బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది మన యొక్క నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఓకే, ఇది లెవెల్ సమ్ అష్యూర్డ్. ఇంకా రెండవది ఏంటంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ద అబ్సల్యూట్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ టు బి పేడ్ ఆన్ డెత్ రిమైన్స్ ద సేమ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద 5th పాలసీ ఇయర్. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ చూడండి, మనం ఎంతైతే బేసిక్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నామో అంతా మనకు 5 years వరకు కూడా సేమ్ అంతే ఉంటుంది. ఓకే, తరువాత దేర్ ఆఫ్టర్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ increased by 10% every year from 6th policy year to 15th policy year till it becomes twice the basic sum assured. చూడండి, మనము 1 కోటి రూపాయలు కనుక బేసిక్ సమ్ అష్యూర్డ్ తీసుకొని ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అనేటటువంటి ఆప్షన్ తీసుకున్నట్లయితే 10% పెరుగుతుంది. ఈ విధంగా 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, ఈ విధంగా 15th పాలసీ ఇయర్ వచ్చేసరికి ఇది మనకు డబుల్ అవుతుంది. అంటే 15th ఇయర్స్ వచ్చేసరికి మనకు 2 crores సమ్ అష్యూర్డ్ అనేది అవుతుంది. ఫ్రమ్ 16th పాలసీ ఇయర్ అండ్ ఆన్వర్డ్స్ ద అబ్సల్యూట్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ టు బి పేడ్ ఆన్ డెత్ రిమైన్స్ ద కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు ద ట్వైస్ ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్. ఫ్రెండ్స్, ఇక్కడ 16వ సంవత్సరం నుండి బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది డబుల్ అవుతుంది మరియు కాన్స్టెంట్గా ఉంటుంది ఎంటైర్ ద పాలసీ పీరియడ్ టర్మ్. ఓకే,
పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు కూడా మనకు అంతే ఉంటుంది, డబుల్గా ఉంటుంది, అంతకంటే మళ్ళీ చేంజ్ కాదు. ఓకే. ఆప్షన్ ఫర్ పేమెంట్ ఆఫ్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. చూడండి, మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ని ఇన్స్టాల్మెంట్గా తీసుకోవచ్చా అంటే ఫస్ట్ ఆప్షన్ 1, ద డెత్ బెనిఫిట్ అమౌంట్ ఈజ్ పేడ్ యాజ్ లంసమ్. డెత్ బెనిఫిట్ని లంసమ్ రూపంలో తీసుకోవచ్చు. లేదు అంటే ఆప్షన్ 2 ఉంటుంది, ద డెత్ బెనిఫిట్ ఈజ్ పెయిడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్. అండర్ దిస్ ఆప్షన్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద పాలసీ రిసీవ్స్ ద డెత్ బెనిఫిట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ ఏ చూజన్ పీరియడ్ ఆఫ్ 5, 10 or 15 years. చూడండి, డెత్ బెనిఫిట్ అనేది మనం ఎన్నుకున్నటువంటి సంవత్సరాల వరకు, అంటే 5 years, 10 years, 15 years మనము ఇన్స్టాల్మెంటల్ రూపంలో కూడా మనం తీసుకోవడానికి ఉంటుంది. ఈ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ రూపంలో ఉంటుంది. దీనికి సంబంధించి మన ఛానల్లో సెటిల్మెంట్ ఆప్షన్ ఇన్ ఎల్ఐసి అనేటటువంటి వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని చూసినట్లయితే మీకు ఈ ఆప్షన్ 2 అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ డెత్ బెనిఫిట్ ఆప్షన్ వన్స్ చూజన్ కెనాట్ బి చేంజ్డ్ లేటర్. ఇది చాలా ఇంపార్టెంట్. డెత్ బెనిఫిట్ ఆప్షన్ ఒక్కసారి చూజ్ చేసుకున్నామంటే దీన్ని మళ్ళీ మార్చడానికి ఉండదు. స్పెషల్ రేట్స్ ఫర్ ఉమెన్. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకు స్పెషల్ రేట్స్ ఉంటాయి. అంటే ఇంకా కొంచెం తక్కువ ప్రీమియంలోనే ఈ పాలసీ రావడం జరుగుతుంది. బెనిఫిట్ ఆఫ్ అట్రాక్టివ్ హై సమ్ అష్యూర్డ్ రిబేట్స్. ఎక్కువ సమ్ అష్యూర్డ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు రిబేట్స్ అంటే కొంచెం తక్కువ ప్రీమియంలో కూడా మనకు ఈ పాలసీ రావడం జరుగుతుంది. 2 కేటగిరీస్ ఆఫ్ ప్రీమియం రేట్స్ అవైలబుల్. అయితే ఈ ప్లాన్లో మనకు 2 రకాల ప్రీమియం అనేటువంటిది ఉంటుంది. ఒకటో ఏంటంటే నాన్ స్మోకర్ రేట్స్. ఈ నాన్ స్మోకర్ రేట్స్ అనేటటువంటివి చాలా తక్కువగా ఉంటుంది. మరియు స్మోకర్ రేట్స్. స్మోకర్ అంటే ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకు ప్రీమియం అనేది కొంచెం హెవీగా లోడ్ చేస్తారు. ద అప్లికేషన్ ఆఫ్ నాన్ స్మోకర్ రేట్స్ షెల్ బి బేస్డ్ ఆన్ ద ఫైండింగ్ ఆఫ్ ద యూరినరీ క్రియాటినిన్ టెస్ట్. అయితే ఈ ప్రీమియమ్స్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే మనకు ఈ పాలసీకి సంబంధించి కంపల్సరీ మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో చాలా రకాలైనటువంటి టెస్టులు చేస్తారు మనకి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరినరీ క్రియాటినిన్ అనేటటువంటి టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ అనేది మనకు ప్రీమియం ఏ విధంగా లోడ్ అవుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి సేమ్ ప్రీమియం ఉండాలి అనేటటువంటి రూల్ అయితే ఏమీ లేదు. వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఈ ప్రీమియం అనేది డిసైడ్ అనేది చేస్తారు అండర్ రైటింగ్ డిపార్ట్మెంట్ వారు. ఓకే. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ద స్మోకర్ రేట్స్ విల్ బి అప్లికేబుల్. ఏమైనా డిఫాల్ట్ ఉంటే కనుక స్మోకర్ రేట్సే అప్లికేబుల్ చేస్తారు. ఆప్షన్ టు ఎన్హాన్స్ యువర్ కవరేజ్ బై ఆప్టింగ్ ఫర్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఆన్ పేమెంట్ ఆఫ్ అడిషనల్ ప్రీమియం ఫర్ ద రైడర్ బెనిఫిట్. అయితే ఈ పాలసీలో మనకు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. తర్వాత డెత్ బెనిఫిట్. డెత్ బెనిఫిట్ పేయబుల్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మిసిబుల్ డెత్ క్లెయిమ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ప్రొవైడెడ్ ద పాలసీ ఈజ్ ఇన్ ఫోర్స్ షెల్ బి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్. ఈ పాలసీ తీసుకున్న తర్వాత కాల వ్యవధి మధ్యలో పాలసీ ఇన్ఫోర్స్గా ఉండి ఏ సంవత్సరంలో మరణించినా కూడా అతనికి ఎంతైతే మనం బేసిక్ సమ్ అష్యూర్డ్ తీసుకున్నామో అంత అమౌంటు వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ యొక్క నామినీకి రావడం జరుగుతుంది. ఫర్ రెగ్యులర్ ప్రీమియం అండ్ లిమిటెడ్ ప్రీమియం పాలసీ
వీరికి సంబంధించి రెగ్యులర్ ప్రీమియం వారికి మరియు లిమిటెడ్ ప్రీమియం వారికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ డిఫైన్డ్ యాజ్ ద హైయెస్ట్ ఆఫ్, వీరికి సమ్ అష్యూర్డ్ ఆఫ్ డెత్ అనేది ఏ విధంగా డిసైడ్ చేయబడుతుంది అంటే 7 times ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా 105 times ఆఫ్ ఆల్ ద ప్రీమియమ్స్ పెయిడ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ డెత్ లేదా అబ్సల్యూట్ అమౌంట్ అష్యూర్డ్ టు బి పెయిడ్ ఆన్ డెత్. ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ ఉంటే అది పే చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ సింగిల్ ప్రీమియం పాలసీ వారికి సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద హైయెస్ట్ ఆఫ్ 125% ఆఫ్ సింగిల్ ప్రీమియం లేదా అబ్సల్యూట్ అమౌంట్ అష్యూర్డ్ టు బి పెయిడ్ ఆన్ డెత్. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ అమౌంట్ని వారి యొక్క నామినీకి చెల్లించడం జరుగుతుంది. మెచ్యూరిటీ బెనిఫిట్ ఆన్ సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్ టు బి టు ద ఎండ్ ఆఫ్ ద పాలసీ టర్మ్ నో మెచ్యూరిటీ బెనిఫిట్ ఈజ్ పేయబుల్. ఫ్రెండ్స్, ఇది ప్యూర్ రిస్క్ పాలసీ కాబట్టి ఇందులో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఏమీ ఉండదు. అంటే పాలసీ కాల వ్యవధి ముగిసిన తర్వాత మనకు ₹1 కూడా రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మిగతా పాలసీలకు టర్మ్ పాలసీలకు ఉన్నటువంటి తేడా, మిగతా పాలసీ లోపల మనకు పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత మనకు కొంత అమౌంట్ అనేది లంసమ్ రూపంలో రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే టర్మ్ పాలసీ లోపల మనకు ఎటువంటి అమౌంట్ అనేది కూడా రావడం జరగదు. రైడర్ బెనిఫిట్ ద పాలసీ హోల్డర్ హ్యాజ్ అన్ ఆప్షన్ ఆఫ్ అవైలింగ్ LIC's యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అండర్ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం మోడ్ ఓన్లీ. ఎవరైతే ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తీసుకోవాలి అనుకుంటున్నారో వారు రెగ్యులర్ ప్రీమియం మరియు లిమిటెడ్ ప్రీమియం వారికి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సింగిల్ ప్రీమియం తీసుకున్న వారు ఈ బెనిఫిట్ని తీసుకోవడానికి లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మరొకటి, దిస్ రైడర్ వర్క్స్ అప్ టు 70 years ఓన్లీ. 70 సంవత్సరాల వరకు మాత్రమే ఈ రైడర్ వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ద యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ సమ్ అష్యూర్డ్ విల్ బి పేయబుల్ యాజ్ లంసమ్ అలాంగ్ విత్ ద డెత్ బెనిఫిట్ అండర్ ద బేస్ ప్లాన్. చూడండి, 50 లక్షల పాలసీకి 50 లక్షలు మనము గనక యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తీసుకున్నట్లయితే, యాక్సిడెంటల్గా డెత్ జరిగితే మామూలు బేస్ ప్లాన్కి సంబంధించి 50 లక్షలు ప్లస్ యాక్సిడెంటల్గా రిస్క్ జరిగినందుకు 50 లక్షలు అంటే ₹1 కోటి మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ LIC యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్కి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీలైతే మీరు అందులో చూడండి. ఈ రైడర్కి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. పేమెంట్ ఆఫ్ ప్రీమియం, అయితే దీనికి సంబంధించినటువంటి ప్రీమియంని ఏ విధంగా పే చేయాలి? యూ కెన్ ఆప్ట్ ఫర్ రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆర్ సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అండర్ దిస్ ప్లాన్ అండ్ ప్రీమియమ్స్ కెన్ పేడ్ ఆన్లైన్ ఓన్లీ. మీరు ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ పాలసీని, అంటే రెగ్యులర్ పాలసీగా తీసుకున్నా కూడా, లిమిటెడ్ ప్రీమియంలో తీసుకున్నా కూడా, సింగిల్ ప్రీమియంలో తీసుకున్నా కూడా మీరు కంపల్సరీ ఆన్లైన్లో మాత్రమే పే చేయడానికి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. ఫర్ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పాలసీస్ యూ కెన్ పే ఇయర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ ఓన్లీ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. ఓకే, మీరు రెగ్యులర్ ప్రీమియంలో తీసుకున్న, లిమిటెడ్ ప్రీమియంలో తీసుకున్న మీకు సంబంధించి ప్రీమియాన్ని ఎప్పుడెప్పుడు చెల్లించాలి అంటే ఇయర్లీ అన్నా చెల్లించవచ్చు, లేదు అంటే హాఫ్ ఇయర్లీ అన్నా చెల్లించవచ్చు. ఇందులో మనకు క్వార్టర్లీ, మంత్లీ అనేటటువంటి ఆప్షన్ అనేది ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఓన్లీ మీరు సంవత్సరానికి ఒకసారి చెల్లిస్తారా లేదా 6 నెలలకు ఒకసారి అంటే హాఫ్ ఇయర్లీకి ఒకసారి చెల్లిస్తారా అనేది
రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో, మిగతా ఆప్షన్స్ ఏవి లేవు. మ్యాక్సిమం ఇయర్లీ చెల్లిస్తేనే బాగుంటుంది. ద ప్రీమియం పేయబుల్ విల్ డిపెండ్ ఆన్ ద, అయితే ప్రీమియం అనేది దేని మీద డిసైడ్ చేయబడి ఉంటుందంటే ఏజ్ ఎట్ ఎంట్రీ ఆఫ్ ద లైఫ్ అష్యూర్డ్, మనం ఏ సంవత్సరంలో ఈ పాలసీని తీసుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన యొక్క స్మోకింగ్ స్టేటస్, అంటే మనం స్మోక్ చేస్తామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం స్మోక్ చేస్తున్నా కూడా మనం స్మోక్ చేస్తలేము అని చెప్పి ఈ పాలసీ తీసుకుంటే కనుక మనకు మెడికల్ టెస్ట్లో కంపల్సరీ ఏర్పడుతుంది. కాబట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దాదాపు పాలసీని క్యాన్సిల్ అయినా చేయొచ్చు, లేదంటే ప్రీమియం అనేది హెవీగా లోడ్ చేయొచ్చు. స్మోకర్ రేట్స్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, మీకున్నటువంటి హ్యాబిట్స్ని, స్మోకింగ్ హ్యాబిటే కానీ డ్రింకింగ్ హ్యాబిటే కానీ ఏదైతే ఉంటుందో మీరు క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేయండి. చేసినట్లయితే మీరు జెన్యున్గా ఉంటే ఎల్ఐసి వారు కూడా మీకు రీజనబుల్ ప్రీమియం అమౌంట్ అనేది మీకు లోడ్ చేయడం జరుగుతుంది. వాస్తవిక సమాచారాన్ని మాత్రమే ఇవ్వండి, కల్పిత సమాచారాన్ని ఇవ్వకండి. స్మోక్ చేస్తే స్మోక్ చేస్తున్నాము అని చెప్పండి, ప్రాబ్లం ఏమీ లేదు. డ్రింక్ చేస్తే డ్రింక్ చేస్తున్నామని చెప్పండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవన్నీ మీకు ప్రపోజల్ ఫామ్స్ నింపేటప్పుడు మీకు అన్నీ అడుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్త. మొత్తం ఫామ్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కనుక మీకు ఇంగ్లీష్ నాలెడ్జి కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఉంటేనే ఈ పాలసీ తీసుకోండి ఆన్లైన్లో, లేదంటే బెటర్ గో ఫర్ ఆఫ్లైన్. తర్వాత జెండర్ అంటే మేలా ఫిమేలా, దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత పాలసీ టర్మ్, ఎక్కువ పాలసీ టర్మ్ అంటే 40 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకుంటే ప్రీమియం పెరుగుతూ ఉంటుంది, తక్కువ టర్మ్ తీసుకుంటే ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ప్రీమియం పేయింగ్ టర్మ్ చూడండి, లిమిటెడ్ ప్రీమియం వారికి ఒక రకమైన ప్రీమియం ఉంటుంది, రెగ్యులర్ ప్రీమియం వారికి వాళ్ళకు ఒక రకమైన ప్రీమియం ఉంటుంది. ఇక మిగతా సింగిల్ ప్రీమియం ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళు ఓన్లీ వన్ టైంలో డిపాజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత సమ్ అష్యూర్డ్ ఆప్షన్ చూజెన్, మనం ఎంతవరకు ఈ పాలసీని తీసుకుంటున్నాం, 50 లక్షల, 1 కోటియా, 2 కోట్ల, 3 కోట్ల, దీని మీద కూడా మనము ఈ ప్రీమియం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండర్ సింగిల్ ప్రీమియం మినిమం ప్రీమియం షెల్ బి 30,000. సింగిల్ ప్రీమియంలో ఈ పాలసీని తీసుకోవాలంటే మినిమం ప్రీమియం అనేది 30,000 ఉండాలి. అండర్ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ ప్రీమియం మోడ్ ద మినిమం ప్రీమియం షెల్ బి 3,000. రెగ్యులర్ ప్రీమియంలో మరియు లిమిటెడ్ ప్రీమియం మోడ్లో ఈ పాలసీ తీసుకుంటే మినిమం ప్రీమియం అనేది 3,000 రూపాయలు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రేస్ పీరియడ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ పాలసీ. ఓకే, మీకు మీరుగా చేసుకోవాల్సినటువంటి పాలసీ. మీకు పాలసీ టైం అయిందని ఎవరు చెప్పరు కాబట్టి మీకు మీరుగా గుర్తుపెట్టుకొని మీరు ప్రీమియంని ఇయర్ ఆన్ ఇయర్ లేదంటే హాఫ్ ఇయర్లీకి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇయర్లీ లేదా హాఫ్ ఇయర్లీ మీరు ప్రీమియం చెల్లించగలిగితే మీకు గ్రేస్ పీరియడ్ అనేది 30 రోజులు ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫస్ట్ అన్పెయిడ్ ప్రీమియమ్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ 30 డేస్ అనేది మనకు గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. ద పాలసీ షెల్ బి కన్సిడర్ ఇన్ఫోర్స్ విత్ ద రిస్క్ కవర్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ద పాలసీ. ఓకే, గ్రేస్ పీరియడ్లో మనకు కవరేజ్ ఉంటుంది, గ్రేస్ పీరియడ్ దాటితే మనకు కవరేజ్ అనేది ఉండదు. ఇఫ్ ద ప్రీమియం ఈజ్ నాట్ పేడ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద డేస్ ఆఫ్ ద గ్రేస్ ద పాలసీ ల్యాప్సెస్. గ్రేస్ పీరియడ్లో మనము పాలసీకి సంబంధించిన ప్రీమియం చెల్లించకపోయినట్లయితే కనుక పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఒక్కసారి పాలసీ ల్యాప్స్ అయిందా మళ్ళీ మీరు కొత్తగా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆల్ ద బెనిఫిట్స్ సెల్ సీజ్, మీ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇఫ్ ఎనీ రిస్క్ నథింగ్ షెల్ బి పేయబుల్. మీకు గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత మీకు ఏమైనా రిస్క్ జరిగితే కనుక మీకు ₹1 కూడా రాదు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు
డేట్ అయిన తర్వాత వెంటనే గ్రేస్ పీరియడ్ వరకు చూడొద్దు. మీకు పాలసీకి సంబంధించి ఒక 10-15 డేస్ ముందే మీకు ఇంటిమేషన్ ఉంటుంది. వెంటనే ప్రీమియం చెల్లించండి. లేకుంటే కనుక మీకు ఈ పాలసీకి సంబంధించి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ రాకుండా పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ పాలసీకి సంబంధించి. ఓకేనా? తర్వాత సరెండర్ వాల్యూ. రెగ్యులర్ ప్రీమియం పాలసీస్ వారికి సరెండర్ వాల్యూ అనేది అవైలబుల్గా ఉండదు. బట్ ఏంటంటే ఇందులో లిమిటెడ్ ప్రీమియం మరియు సింగిల్ ప్రీమియం వారికి అవైలబుల్గా ఉంటుంది. ఓకే. తర్వాత లోన్ అనేది నాట్ అవైలబుల్. హౌ టు పర్చేజ్ దిస్ ప్లాన్ ఆన్లైన్ కొంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ కొరకు. లాగ్ ఆన్ టు www.licindia.in. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే కనుక ఇందులో బై పాలసీ ఆన్లైన్ అనేది ఉంటుంది. దాన్ని అక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ ద ప్లాన్ ఎల్ఐసి టెక్ టర్మ్ ప్లాన్ నెంబర్ 854 అనేది ఉంటుంది. దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి. దెన్ క్లిక్ బై ఆన్లైన్ని మళ్ళొకసారి క్లిక్ చేయండి. దెన్ అగైన్ క్లిక్ టు బై ఆన్లైన్, మళ్ళీ క్లిక్ చేయండి. ఎంటర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సెలెక్ట్ ఎస్సిటీ. ఇవన్నీ అక్షర దోషాలు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు అన్నీ కంప్లీట్గా పూర్తి చేసిన తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసిన తర్వాత మీరు క్యాల్కులేట్ ప్రీమియాన్ని క్లిక్ చేయండి. చూజ్ సమ్ అష్యూర్డ్. తర్వాత మీరు ఎంతవరకు ఈ ప్లాన్ని తీసుకుంటున్నారు అంటే మీ సమ్ అష్యూర్డ్ ఎంత, 50 lakhs, 75 lakhs, 1 crore, 2 crores అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సమ్ అష్యూర్డ్ ఆప్షన్స్ అయితే మీరు లెవెల్ సమ్ అష్యూర్డా, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డా అనేది కూడా ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాలసీ యొక్క టర్ము, ఎన్ని సంవత్సరముల వరకు ఈ పాలసీని తీసుకుంటారు దాన్ని కూడా మీరు అక్కడ రాయండి. ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్, మీరు రెగ్యులర్ ప్రీమియంలో చెల్లిస్తారా, లిమిటెడ్ ప్రీమియంలో చెల్లిస్తారా, లేదా సింగిల్ ప్రీమియంలో చెల్లిస్తారా, దీన్ని కూడా మీరు క్లియర్ కట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రీమియం పేమెంట్ మోడ్, ఇయర్లీయా, హాఫ్ ఇయర్లీయా కంపల్సరీ మెన్షన్ చేయండి. తర్వాత జెండర్, ఫీమేల్ ఆర్ మేల్ కంపల్సరీ మెన్షన్ చేయండి. స్మోకింగ్ స్టేటస్, మీరు స్మోకరా, నాన్ స్మోకరా క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు మీరు నింపండి. దెన్ ఫైండ్ ద ప్రీమియం, తర్వాత మీ ప్రీమియం ఎంత వస్తుందో అంతా చెక్ చేసుకోండి. దెన్ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద ప్రపోజల్ ఫామ్ ఆన్లైన్. మీకు ప్రపోజల్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది, ఒక 5-6 పేజీల్లో ఉంటుంది. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కంపల్సరీ మీరు రీడ్ చేస్తూ దానికి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ స్టేటస్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ యొక్క పాన్ నెంబర్, టోటల్ మీ యొక్క ఫ్యామిలీ హిస్టరీ, మీ యొక్క హిస్టరీ అనేది ఎల్ఐసి వారు మీకు అడగడం జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ కట్గా 1-2 సార్లు వెరిఫై చేసుకొని అర్థం చేసుకొని నింపండి. తర్వాత పే ద ప్రీమియం ఆన్లైన్, తర్వాత మీకు సంబంధించినటువంటి ప్రీమియాన్ని ఆన్లైన్లో చెల్లించండి. అండ్ ఫుల్ఫిల్ ద అండర్ రైటింగ్ రిక్వైర్మెంట్స్, తర్వాత అప్పుడు మీ ఫామ్ అనేది అండర్ రైటింగ్కి వెళుతుంది. మీకు ఒక 1 వీక్లో ఎల్ఐసి నుండి కాల్ వస్తుంది, లేదంటే మీకు మెయిల్ కూడా చేస్తారు. మెడికల్స్కి సంబంధించి డేట్ అనేది అడుగుతారు. మెడికల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్లో పాలసీ అనేది ఇష్యూ అవుతుంది. ఈ పాలసీకి సంబంధించినటువంటి కాపీ కూడా మీకు మెయిల్కి వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మీకు వాళ్ళు మెయిల్స్ రూపంలో చెప్తారు. అయితే దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది, 1800-227-717. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా ఈ నెంబర్కి చేసి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
లేదు అంటే మెయిల్ కూడా చేయొచ్చు. ఆన్లైన్ dmkt@licindia.com. దీనికి మీరు మెయిల్ చేసినట్లయితే మీకు వాళ్ళు కంపల్సరీ రిప్లై ఇస్తారు. మీరు కాల్ కూడా చేయొచ్చు. మీకు ఒక నంబర్ కూడా ఉంది 02267819284 లేదా 678-192-90. ఈ నంబర్ అనేది మండే టు సాటర్డే 10:30 నుండి 5:30 PM వరకు కూడా మీకు వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక నంబర్ ఉంది 022-26-127-303 లేదా 05. సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఈ 2 రోజులప్పుడు మనకి ఈ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది 24/7. మీరు కంపల్సరీ మీకు డౌట్ వస్తే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడతారు వాళ్ళు, ఇంగ్లీష్ లేదా హిందీ. కాబట్టి మీకు ఇంగ్లీష్ లేదా హిందీ అనేది కంపల్సరీ రావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా పాలసీ రిలేటెడ్గా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.